ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనం. మా పితరులు దానిని మాకు వివరించిరి. ఆమెన్, హల్లెలూయా. మరి ఈ వాక్య భాగం నుండి ప్రభు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మా పితరులు దాన్ని మాకు వివరించిరి అని కీర్తనాకారుడు ఎంతో వివరంగా కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ మరి ఈ కీర్తనలు రాయడం జరిగింది. అయితే ప్రభువుని గురించి ఒక్కసారి నువ్వు ఈరోజు కొన్ని విషయాలు ఆలోచించుకోవాలి. ప్రభువుని గురించి నువ్వు ఇతరులకు చెప్తున్నావా? ఆయన గురించి ఇతరులకు ప్రకటిస్తున్నావా? నీకు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మరి నువ్వు సంతోషించడమే కాకుండా ఆ సంతోషాన్ని ఇతరులకు నువ్వు పంచే వ్యక్తిగా ఉన్నావా లేదా అనేది కూడా నువ్వు చూసుకోవాలి. మరి ముఖ్యంగా మీ పిల్లలకు యేసు చేసిన అద్భుత కార్యాల గురించి నువ్వు వివరిస్తూ ఉన్నావా? అంతేకాకుండా నీ పిల్లలను చిన్నతనం నుండే దేవునిలోనే నువ్వు పెంచగలుగుతున్నావా? అసలు ఆయన గురించి మాట్లాడే అనుభవం నీకుందా లేదా అనేది ఈరోజు ప్రభు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆయన చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటికీ నీ సమాధానం ఏంటి అని ఒక్కసారి నిన్ను నీవు ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సువార్త ప్రకటించడం అనేది అందరి యొక్క బాధ్యత. ఆయన ఎంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు కదా. చేసిన ప్రతి మేలు కూడా మరచిపోకుండా మరి నా దేవుడు ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేశాడు అని నీవు ఇతరులకు చెప్పగలిగితే, నీవు ఇచ్చిన సాక్ష్యంను బట్టి లేదా నువ్వు ప్రకటించే కొద్దీ మరి ఏదైతే ఆయన పాపం లేనివాడు పరిశుద్ధులని, మరణం తర్వాత జీవితం ఉందని ఇలా కొన్ని విషయాలు నువ్వు చెప్పగలిగితే వాళ్ళు తప్పకుండా యేసు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభు గురించి ఇతరులతో మాట్లాడుతున్నావా లేదా? మరి ఇవన్నీ కూడా ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించని వ్యక్తివి అయితే సువార్త ప్రకటించమని కూడా దేవుడు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడ వెనకడుగు వేయకుండా కీర్తనాకారుని వల్లే ధైర్యంగా మా పితరులు దాన్ని మాకు వివరించిరి అని మీ పిల్లలు మరి ఆ విధంగా నీ గురించి చెప్పే విధంగా వాళ్ళని నువ్వు పెంచవలసి ఉంది. రక్షింపబడిన నీవు నీ రక్షణ గురించి ఇతరులతో చెప్పడంలో ఏ తప్పు లేదు. తప్పక చెప్పాలని కూడా వాక్యం సెలవిస్తోంది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్సం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని లేఖన భాగం తెలియజేస్తోంది. కాబట్టి నీ ప్రభు యొక్క గొప్పతనం గురించి నీవు తప్పకుండా ఇతరులకు వివరించు. ముఖ్యంగా నీ పిల్లలకు నీ దేవుని గురించి చెప్పు. ఆయన యొక్క ఎంత గొప్పవాడు అనే విషయాన్ని నువ్వు చెప్పగలగాలి. ఎరుకో గోడలు కూర్చాడని, ఎర్ర సముద్రం పాయలు ఎలా చేశాడు, చనిపోయిన లాజర్ని ఎలా బ్రతికించాడు, ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి కదా ఆయన చేసినవి. మరి అవన్నీ కూడా పిల్లలకి మరి చిన్నపిల్లలు కనుక అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి యేసు యొక్క గొప్పతనం చిన్నతనం నుంచే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత మా పితరులు అనగా మా నాన్న మాకు ఈ విషయాలు చెప్పారు, మా అమ్మ మాకు ఈ విషయాలు చెప్పింది, మా తల్లిదండ్రులు నాకు ఈ విషయాలు చెప్పారు, యేసు గొప్పతనం ఏంటో చిన్నప్పటి నుంచే మాకు తెలుసు, మా వాళ్ళు మాకు చెప్పారు అని చెప్పి వాళ్ళు కూడా మరి కీర్తనాకారుడు ఏదైతే రాశాడో మా పితరులు దాన్ని మాకు వివరించడని అట్లా వాళ్ళు కూడా ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేనా వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలపడతారు. మరి యేసులేని ఇతరుల పిల్లలు మనం గమనిస్తే, లోకస్తుల్ని గమనిస్తే అనేక రకాల మాటలతో చిన్నతనం నుంచి వ్యసనాలు బారిన పడి రకరకాలుగా ఉంటూ నిజంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారిని చూస్తే చాలా బాధాకరం కదా. మరి ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? మన పిల్లలు వాళ్ళు అలా అవ్వకూడదు అంటే మన పిల్లలకి యేసు మార్గం మనం బోధించాలి. యేసు ఎంత గొప్ప దేవుడో చిన్నతనం నుంచే వివరించాలి. క్రైస్తవులు ఉన్న గొప్పతనం ఏంటి, క్రీస్తు ఎంత గొప్పవాడు అనే విషయం అందరికీ తెలియజేయాలి. అప్పుడు తప్పకుండా పిల్లలు కూడా మరి పెరిగినప్పుడు ఎదిగినప్పుడు వాళ్ళు కూడా ఆ విషయాలు ఇతరులకు పంచుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ జీవితంలో కూడా గొప్ప మార్పు వస్తుంది. అందుకే కీర్తనాకారుడు తన దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతూ కేవలం ఈ మాట అన్నాడు. దేవా, పూర్వకాలంలో మా పితరుల దినముల్లో నీవు చేసిన పని గురించి మేము చెవులారా వినున్నాము, మా పితరులు దాన్ని మాకు వివరించిరి అని కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనంలో ఎంతో వివరంగా కీర్తనాకారుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మిత్రమా, నీవు కూడా ప్రభువుని గురించి ఇతరులకు చెప్పే వ్యక్తిగా ఉండు. కీర్తనాకారుడు వల్ల నీవు కూడా మరి నీ దేవుని గణపరచు, ధైర్యపరచు. నీ దేవుని మీద పూర్తిగా ఆధారపడు. ఆయన ఎందుకు భరోసా కలిగి ఉండు. అప్పుడు నీకు కూడా ప్రభు సహాయం చేస్తారు. నీ ప్రభు నీ జీవితంలో చేసిన మేలులు ఇంకా ఆయన రక్షణ సువార్తను నువ్వు తప్పకుండా ఇతరులకు చెప్పగలగాలి. నీ దేవుని గురించి నీవు ఇతరులకు ప్రకటించగలిగితే అనేక మంది క్రీస్తులోకి రాగలుగుతారు. నీ సాక్ష్యమును బట్టి అనేకులు యేసు వైపుకి ఆకర్షించబడతారు. నువ్వు యేసు యొక్క గొప్పతనమును ఇతరులకు వివరించినప్పుడు తప్పకుండా వారు కూడా రక్షించబడతారు. అనేక ఆత్మల్ని రక్షించిన మరి ఆ గొప్ప ఘనత ప్రభు నీకు ఇస్తారు. అంతేకాదు అనేకులను అగ్ని నుండి లాగినట్టుగా నీవు లాగగలుగుతావు. మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నువ్వు తప్పకుండా యేసు గురించి ఇతరులకు ప్రకటించు. ఆయనకి ఇష్టమైన విధంగా జీవించు. నువ్వు ఖచ్చితంగా ప్రభువుని గురించి చెప్పగలగాలి. నేను చెప్పలేను, నాకు సిగ్గు ఎక్కువ అని నువ్వు అనడానికి వీలేదు. నీకోసం సిగ్గుపడకుండా ఆయన కల్వరి శిలువలో
త్యాగం చేశాడు కదా, ప్రాణత్యాగం. కాబట్టి నువ్వు ఎంత మాత్రమూ ఆయన సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకు. ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా ఇతరులకు ప్రకటించు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో ఆయన నిన్ను దీవిస్తాడు. ఆమేన్.